సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. రమమణి గారు వాళ్ళ మనవడికి 2 సంవత్సరాలు. అప్పటిదాకా మాట్లాడటం అన్ని బాగానే జరిగాయి. తర్వాత సెల్ అలవాటు పడ్డాడు ఆ బాబు. తర్వాత నుంచి 5 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు ఆ అబ్బాయి కనీసం మనం చెప్పింది వినటం లేదు, కనీసం మనకెళ్ళి చూడటం లేదు. దానికి ఏమైనా పరిష్కార మార్గం ఉన్నాయా? దీనికి కూడా భక్తి శ్రద్ధ ముఖ్యమండి. పరిష్కారం అయితే ఉంది, ఇది శ్రద్ధా భక్తి ముఖ్యం. అయితే పక్షవాతం అంత దీర్ఘం కాదు, తొందరగానే ఫలితం వస్తుంది. ఇక్కడ మనం ఒక కథ గుర్తు చేసుకోవాలి. కాళిదాసుని ఒక మహాపురుషుడు ఉన్నాడు, ఆయన మహాకవి. ఆయన కాళిదాసు కాకముందు ఆయన కవి కాదు, మామూలు మనిషి. ఆయనకి కాళికాదేవి నాలుగు మీద బీజాక్షరం రాస్తుంది. అప్పటి నుంచి ఆయన మహాకవి అయ్యాడు. ఉజ్జయినిలో మహాకాళి ఈ పని చేసిందనమాట. నేను తరచుగా ఉజ్జయిని వెళ్తుండేవాడిని. సంవత్సరానికి 3-4 సార్లు ఉజ్జయిని వెళ్ళి అమ్మవారి సమస్యలు కూర్చొని నేను ధ్యానము చేస్తుండేవాడిని, జపము ధ్యానం చేస్తుండేవాడిని. అప్పుడు నేను ప్రశ్న వేసా, అమ్మా మరి ఆయనకు ఒక్కడికైనా నువ్వు చదువు ఇచ్చేది మిగిలిన వాళ్ళకి ఇవ్వవా అని. సరే, ఆవిడ చక్కగా నవ్వి చూపించారు. దీనికి పరిష్కారం అంటే ఏదైనా కాళికాదేవి గుడికి వెళ్ళాలి. అబ్బాయిని తీసుకుని గుడికి వెళ్ళి ఉదయం స్నానం, వీలైతే చన్నీళ్ళ స్నానం, ఉతికిన బట్టలు కట్టుకోవడం, ఆ గుడికి వెళ్ళడం, కాళికాదేవికి 9 ప్రదక్షిణాలు చేయడం, ఆ అమ్మవారికి ఈ పిల్లవాడి పేరు మీద పూజ చేయించడం, ఆ పూజ కూడా కుంకుమతో పూజ చేయించడం. ఆ కుంకుమ తెచ్చుకోవాలి, పూజ చేసిన కుంకుమ తెచ్చుకోవాలి. ఈ కుంకుమని నాలుక బయటికి చాపి ఆ పిల్లవాడికి నాలుక మీద నేరుగా వేయాలి. నాలుక చాపి నాలుక మీద నేరుగా వేయాలి. వేసిన తర్వాత కాసి నీళ్లు తాగించాలి. అట్లా పొద్దున 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు ఇట్లా చేస్తే ఏదైతే చిత్త చాంచల్యం వల్ల మనిషి మనసు అట్లా పోయిందో అది పోయి అతనికి వివేచనం వస్తుంది, వివేకం వస్తుంది. ఇట్లా మంచి ఫలితం వస్తుంది. ఇది కేవలం ఫోన్కి అలవాటుపడిన వాళ్ళనే కాదు, ఈ ప్రక్రియ వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకి పరీక్షలు రాసే విద్యార్థులు, మీరు మంచి సమయంలో ప్రశ్న వేశారు, ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు రాసే విద్యార్థులని ప్రక్రియ చేస్తే వాళ్ళకి పరీక్షల్లో గుర్తు వస్తాయి, త్వరగా వాళ్ళు చదివినే మర్చిపోకుండా గుర్తొస్తుంటాయి. ఇట్లా దురలవాట్లు ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తే ఆ దురలవాట్ల నుంచి దూరం అవుతారు. ప్రత్యేకించి ఈ ఫోన్ వాడటం కానీ, ఈ విధంగా కాలక్షేపం చేయటం కానీ. అదేవిధంగా వైద్యులు, లాయర్లు, వీళ్ళకు కూడా ఈ ప్రక్రియ చేస్తే ఆ క్షణాన ఏమి రాయాలో వాళ్ళకి తెలుస్తుంది, అది గుర్తొస్తుంది, స్ఫురిస్తుంది. ఆ స్ఫురించేటువంటి జ్ఞానాన్ని ఆ తల్లి ఇస్తుంది. కాళిదాసు ఆసు కవిత్వం చెప్తాడు, అప్పటికప్పుడు కవిత్వం చెప్పగలుగుతాడు ఆయన. ఆ సమయానికి ఏది చెప్పాలన్న విషయం, ఆ జ్ఞానం ఆయన మనసులో అట్లా స్ఫురిస్తుంది, బయటకు వస్తుంది. అది కాళికాదేవి అంటే. ఒక స్ఫురణ శక్తిని ఇచ్చేటువంటి తల్లి కాళికాదేవి. విద్య, అది ఆ విద్య. ఇట్లా ప్రయోగం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉన్నాయి. చాలా చోట్ల మంచి ఫలితాలు వచ్చినాయి. ప్రత్యేకించి చాలామంది విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. చాలా ఊళ్ళలో కాళికాదేవి గుడి ఉంటుంది. భద్రకాళి ఉండొచ్చు, వీరభద్రుడు ఉండొచ్చు. వీరభద్రుడు ఉంటే అక్కడ కాళికాదేవి ఉంటుంది, భద్రకాళి ఉంటే వీరభద్రుడు ఉంటాడు. మనకు కాళికాదేవి అనగానే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, లేకుంటే కలకత్తా కాళీ అని. భద్రకాళి గుడి కూడా కాళికాదేవి గుడే. ఈ పల్నాడు జిల్లాలో చాలా గ్రామాల్లో చిన్న ఒక విగ్రహమైన ఉంటుంది శివాలయంలో, కాళికాదేవి భద్రకాళి విగ్రహం ఉంటుంది. అట్లా మనకైతే పల్నాడు జిల్లాలో చాలా చోట్ల కాళికాదేవి గుళ్ళు ఉంటాయి. గుడి అంటూ ప్రత్యేక ఉండదు, ఏదైనా శివాలయంలో కాళికాదేవి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహమే ఈ పని చేస్తుంది. అక్కడైనా ఒక అగరబత్తి చూపించడం, నిత్యం పూజలు జరిగితేనేమో మన ప్రేమేం లేదు, పూజలు లేకపోతే మనమే ఒక అగరబత్తి చూపించాలి, ఒక టెంకాయ కొట్టాలి, పాదాల ముందు కుంకుమ వేసుకొని తెచ్చుకోవాలి.